శ్రీనివాస్ రెడ్డి, సంగలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. డబ్బులు మాకు కావాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి. శ్రీభాస్కర్ టైడర్స్, నాసిరెడ్డి, నాసిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంగలి కిషోర్ రెడ్డి. అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇంకా కూడా వీళ్ళు రైతులు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ బిజినెస్ ఇక్కడ రన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో వాళ్ళ దగ్గర మేము డెఫినెట్గా ఒక అర్జీ తీసుకొని పర్సనల్గా ఒక ఎంక్వైరీ చేస్తాము. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని డిసైడ్ చేస్తాం. ఫస్ట్ టైం ఇక్కడ చాలా వచ్చాయి, గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని పూర్తిగా వాటి మీద కంట్రోల్ ఏం చేయలేకపోతున్నారు, తరచుగా జరుగుతుంది. అంటే ఇదే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు డిఫరెంట్ ఫర్మ్స్ అంటే మార్చి అంటే రూపాయలు మార్చి వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో బిజినెస్ చేస్తారు. సో మేబీ ఐడెంటిఫికేషన్ అనేది మన వరకు రావట్లేదు. సో పల్నాడు డిస్టిక్ మేము మిర్చి రైతులం. మిర్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అన్ని డబ్బులు వచ్చాయండి. మాకు డబ్బులు వస్తే 8,00,000 వస్తే 1,00,000 డబ్బులు ఇచ్చి 10 లక్షలు నేను డబ్బులు ఇచ్చుకుంటా, ₹2 వడ్డీ మీద ఇంట్రెస్ట్ మీద. తర్వాత నీకు ఇత్తనాల టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామని సరేనని మేము కూడా ఇచ్చాము. ఇప్పుడు అవసరం లేదని తీరా మోసి ఒక నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను కాదు నోటు రాసింది, సగిలి కిషోర్ రెడ్డి అతను లేడు, నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడని. వాళ్ళ దూరంలో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కాడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడండి. మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడండి. ఎంత ఇవ్వాలి మీ అందరికి? మా అందరికి తలా 10 లక్షలు కడికి ఇవ్వాలండి. మొత్తం ఎంతమంది? 50 లక్షలు. 5గురం అండి వచ్చారు. ఇప్పుడు 5గురు వచ్చారు. ఏంటి ఏం చేస్తున్నారు? 5గురం కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి. ఏ సెక్రటరీ గారు? వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ కలుస్తానికి వచ్చారు. ఏం చేసాం, కిందకి నెట్టి మమ్మల్ని కుర్చీలు పెట్టి కొట్టి కర్రలు పెట్టి తోసి వాళ్ళు చేతులు పెట్టి మామూలుగా కొట్టి మీకు చేతనం చేసుకొని అని చెప్పి మేము లాలాపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు సత్తనపల్లి హనుమంతరావు గారి కాడికి పిలవనంపి ఎంతసేపు మాట్లాడినా అతను స్పందన గాడి పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదండి. అసలు అతను పోలీసు వాళ్ళని లెక్క కూడా చేయట్లేదు. పరిస్థితి ఏం చేసుకుంటారో చేసుకోమని లాయర్ను ఒకటి తీసుకురావడం మమ్మల్ని ఇదండి ఇట్లా నెల రోజుల నుంచి చెప్తున్నారు. మేము ఇప్పుడు ఇది పరిస్థితి అండి. 60-40 వాటా అండి అతనిది లైసెన్స్ మాకు ముందర వీళ్ళు ఉండగానే రాశారు. అతను రైతుల కాడి నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అతను కిషోర్ రెడ్డి అనే అతను వ్యక్తి లేకపోయినా కూడా డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటాడు. రైతుల కాడి నుంచి వచ్చిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వమంటేనేమో సింగిల్ కిషోర్ రెడ్డి రావాలని చెప్పి ఇతను రాజధానిలో 10 ఎకరాల పొలము పొలంలో అక్కడ హైమా హాస్పిటల్ దగ్గర 10 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కడతానండి. ఇట్లా 100 నుంచి 150 కోట్లు ప్రాపర్టీ ఉందండి. అతను మేము ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి అండి. అతను ఏం చేసుకుంటారో చేసుకొని అని పరిస్థితి అది. కాయలు కమిషన్ కొట్లు ఇప్పుడు దాకా ఎవరు కమిషన్ కొట్టు నాసిరెడ్డి అని సపోర్ట్ వ్యక్తి వచ్చి అతని కొట్లో నిన్న దాకా 10 రోజుల నుంచి అతని కొట్లు అమ్ముకున్నాడు. మళ్ళీ ఇంకొక కొట్లు కమిషన్ ఎవరు దాంట్లో అమ్ముకోవడం. ఇప్పుడు గోడౌన్లో మార్జిన్లో 0 మార్జిన్లో గోడౌన్లో అమ్ముతుండండి రైతులు. ఇప్పుడు ఆడ మా బైపర్స్లో గోడౌన్లో పెట్టి కాయలు అతను రోజుకు ఒక అవతారం పెట్టి వారానికి ఒకసారి పెట్టి రైతులు మొత్తం డబ్బులు వసూలు చేసుకుని కమిషన్ మార్కెట్కి రావాల్సిన సెస్ కూడా కట్టుకోకుండా ఈ విధంగా చేస్తానండి అతను. గ్రామం అండి.
గ్రంథసీమ గ్రామం, పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం అండి. మేము మిర్చి పంట వేసి మిర్చి పండిస్తూ ఉంటామండి. ఇట విజయభాస్కర్ రైడర్స్ అని సంగలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే పరం మీదకి తోలుతాం మిర్చికాయలు అమ్ముకుంటూ ఉంటామండి. మిర్చికాయలు పోయిన సంవత్సరం ఇదే సీజన్లో మిర్చికాయలు అమ్మామండి. మిర్చి కమిషన్ కొట్లో మిగిలిన డబ్బులు మిర్చి కమిషన్ కొట్లో పోయి తీసుకుంటూ ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే వ్యాపారానికి కావాలని సంగలి కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మా వ్యాపారానికి కావాలి, మాకు ఇక్కడే ఉంచండి డబ్బులు, మేము మీకు సీజన్లో కావాలంటే విత్తనాలు సీజన్లో ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారు. మేము కూడా సీజన్లో తీసుకుందామని చెప్పి సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న డబ్బులు వాళ్ళే ఉంచుకున్నారండి షాపులో కమిషన్ కొట్లో. ఉంచుకున్న తర్వాత మాకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. 5గురికి 5 పొద్దులు 50 లక్షల లెక్క, తలా 10 లక్షల లెక్క 50 లక్షలు రాసిచ్చారు. మేము సీజన్లో 6 నెలల కాలం నుంచి విత్తనాలకు కావాల్సింది సంగిల్ కిషోర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేస్తూ ఉన్నాం. ఫోన్ చేస్తుంటే ఇవాళ అమ్ముతాం, వస్తాయి అని చెప్పుకొచ్చారండి. ఇద్దరు దగ్గర వచ్చిన తర్వాత 10వ నెలలో సంగిల్ కిషోర్ రెడ్డిని బయటకు పంపించండి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బయటికి పంపించి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బయటికి పంపించి ఇక్కడ మేము ఇంకా ఫోన్ ఎత్తట్లేదని ఇంకా ఆవుతుని వెళ్ళి కమిషన్ కొట్టు కాడికి పోతే మేము రైతులు కలిసి అతను మమ్మల్ని చూసి షాపులో నుంచి బయటకు వెళ్ళిపోయి సాయంత్రం 3-4 పరిస్థితి 4 రౌడీలను ఒక 40 మందిని వాళ్ళు